ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. మన రక్షకుడు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన నామంలో న్యూ లైఫ్ హోలీ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా న్యూ లైఫ్ సంఘ సేవా పరిచర్యలు సమర్పిస్తూ ఉన్న కార్యక్రమాలు న్యూ లైఫ్ శిలువ ధ్యానాలు 7వ సభ మనం చేరి రావడానికి కృప చూపిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు సదాకాలమునకు కలుగునుగాక. ఈరోజు కూడా 2 కీర్తనలు పాడుతున్నాం. మొదటి కీర్తన కృతజ్ఞతాస్తుతిని మహిమను దేవునికి అర్పించే కీర్తనగా, రెండవదిగా పశ్చాత్తాప కీర్తన శిలువ ధ్యాన సందేశానికి ముందుగా మనం ధ్యానం చేద్దాం. మనతో పాటుగా ఆన్లైన్లో కూడా ప్రియులు చాలామంది జాయిన్ అవుతున్నారు. అమూల్యమైన వారి స్పందనను వ్యక్తిగతంగా కూడా తెలియచేస్తున్నారు. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ వారికి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. కలిసి పాడుతూ ప్రభువుకు మహిమ చెల్లిద్దాం. మొదటి కీర్తన, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు.
స్తుతి చెప్దాం. హల్లెలూయా. రెండవ కీర్తనగా, పశ్చాత్తాప కీర్తనగా పాడదాం. అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోవుమయ్యా, నెపమెంచకయ్యా నీ కృపలో అపరాధములను క్షమించు. దివ్యమైన కీర్తన, మనకు కూడా పరిచయమైన కీర్తన. కలిసి పాడుతూ ప్రభువుకు మహిమ చెల్లిస్తూ, అలాగనే ప్రభు పాదాల చెంతకు, సిలువ చెంతకు చేరి వచ్చిన మనం మరి నిశ్చయంగా మిక్కిలిగా దేవుని కృపను ఆపేక్షిస్తూ హృదయాంతర్భాగములో నుంచి అత్యధికమైన భక్తి శ్రద్ధలతో కలిసి పాడదామని ప్రోత్సహిస్తూ ఉన్నాను. Up
కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి ముళ్ళతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి నా వల్లనే రామాయే నా వల్లనే రామాయే చల్లని దయగల తండ్రి చల్లని దయగల తండ్రి అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నిర్భమించగయని కృపలో నిర్భమించగయని కృపలో అపరాధములను క్షమించు అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా మహాపరిశుద్ధుడా కృపగల మా తండ్రి మీకు వందనాలు. పూర్వము మీకు దూరస్థులమై ఉన్న మమ్మును మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి అమూల్యమైన త్యాగం ద్వారా ప్రశస్తమైన రక్తము ద్వారా మీ ఇంటి వారిగా చేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువుల వారి శిలువ త్యాగం ద్వారా పరమందున్న తండ్రితో మాకు సహవాసాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభువుల వారి శిలువ త్యాగం ద్వారా పరలోకపు తండ్రితో మేము కలిగి ఉండవలసిన కుమారత్వాన్ని మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు. మరెన్నో ఈవులు మా జీవితాల్లో మాకు అనుగ్రహించడాన్ని మీరు ప్రియముగా ఎంచి మీ కుమారుణ్ణి సిలువకు అప్పగించారు. ప్రేమ కలిగిన మాకు ప్రియమైన పరలోకమందున తండ్రి, వందలాది మందిని ప్రజలు మీ సిలువ పాదాల చెంతకు అత్యంత భక్తి శ్రద్ధలతో చేరి వచ్చి ఉండగా ఈ చల్లపూట వేళ మీ పాదాల సాన్నిధ్యానికి వస్తున్నాం. పాల్గొన్నవారు ప్రత్యక్షంగా లేక ప్రత్యక్ష ప్రసారం ద్వారా నిశ్చయంగా మీ శిలువ పాదాల చెంతకు చేరి వచ్చిన దివ్యమైన అనుభూతిని తరుగు లేకుండా స్వతంత్రించుకున్నట్టుకు సహాయం చేయమని అభ్యర్థిస్తూ మా వినికిడిని పూర్తిగా మీ ఆత్మ ఆధిపత్యానికి అప్పగిస్తూ ఉన్నాం. సత్యవాక్యమును సరిగా విభాగించుటకు తగిన ఆధ్యాత్మికమైన వాక్య ప్రత్యక్షత జ్ఞానాన్ని దీనుల దాసులకు అనుగ్రహించండి. ప్రజలను మీ ప్రసన్నతతో నింపండి. ప్రార్థనా సమయాన్ని బహుప్రబలమైన మీ ప్రసన్నతతో నింపండి. లేఖన ధ్యానాలు ఆలకించేవారికి, వీక్షించేవారికి నిశ్చయంగా చక్కని కనువిప్పును, ఆధ్యాత్మికమైన ప్రోత్సాహకాన్ని కలిగించేలా ఆశీర్వదించి మాకు అనుగ్రహించండి. చేరివచ్చిన మీ ప్రియులందరినీ మరొక్క మారు మీ హస్తాలకు అప్పగిస్తూ మా మీద ఆధిపత్యాన్ని ఆత్మదేవ మీకు ప్రకటిస్తూ యేసు నామములో ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన సమర్పిస్తూ ప్రార్థన చేయిచు ఉన్నాము తండ్రి. ఆమెన్. మరింకొక పర్యాయం చేరివచ్చిన మీకు ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా మీకు తెలియచేస్తూ మనము కలిగి ఉంటున్న డెన్సిటీ ఆఫ్ గాడ్స్ ప్రసన్స్, దేవుని సాన్నిధ్యపు చిక్కదనాన్ని బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. ఆయన వాగ్దానం చేశారు, ఎక్కడ 2 లేక 3 నా నామం పేరట చేరి ఉంటారో వారి మధ్యలో ఉంటాను అన్నారు. ఎంత నమ్మదగిన దేవుడో! ఈ 40 రాత్రులుగా ఏర్పాటు చేయబడ్డ ఈ కార్యక్రమాల్లో 7వ రాత్రికి మనం చేరి వచ్చాం. నిశ్చలమైన దైవ ప్రేమతో నిరూపించబడ్డ దేవుని కృపను మన మధ్య ఆయన ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. మనం ఆయనకి ఎంతగానో వందనస్తులమై ఉన్నాం.
ఈ రాత్రి కూడా శిలువ ధ్యాన, దైవ ప్రేమ, సాక్షాత్కారానికి సంబంధించిన శ్రేష్ఠ సత్యాన్ని ధ్యానం చేస్తూ అగ్రభాగం రాత్రి అనుకున్నట్లుగానే ప్రార్థనలో గడపడానికి మనల్ని మనం సంసిద్ధం చేసుకున్నాం. ఈ వారం మనం ధ్యానం చేస్తున్న అంశంగా వై క్రాస్, ఎందుకు సిలువ. లెసన్ నెంబర్ 1, ఇట్ ఈస్ ఫర్ ఫెలోషిప్, దేవునితో సహవాసం కొరకు. లెసన్ నెంబర్ 2, ఇట్ ఈస్ ఫర్ సన్షిప్, దేవునికి కుమారులుగా కుమారత్వాన్ని స్వతంత్రించుకొనుటకు. ఈ రాత్రి మన ధ్యానాంశం ఇట్ ఈస్ ఫర్ సిటిజన్షిప్, ఇది దైవ రాజ్య పౌరసత్వాన్ని మనము కలిగి ఉండుటకు. లేఖనాలను ప్రభు మన వినికిడి తెరవజేసి మనకు అనుగ్రహించి వాక్య ప్రసన్నతలో ఆశీర్వదించునుగాక. లేఖనాలు చదువుతూ ఉన్నాం, నాతో పాటు కలిసి ధ్యానం చేద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనండి. న్యూ లైఫ్ శిలువ ధ్యానాలు 7వ రాత్రి సభలో మనం ఉన్నాం. ఈ రాత్రి ప్రభు మనతో ముచ్చటిస్తున్న శ్రేష్ఠ వాక్య సత్యం సిటిజన్షిప్, పరలోక పౌరసత్వం. ఎఫెసీ గ్రంథకర్త ఎఫెస్సులో ఉన్న సంఘానికి వ్రాస్తున్న అమూల్యమైన మాటలో మనల్ని ఒక శ్రేష్ఠ సంగతిని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నారు. ఏమిటా శ్రేష్ఠ సంగతి అంటే, సంగతి శ్రేష్టమైనదే, చెప్పబడిన సంగతులు కూడా శ్రేష్టమైనవే, కానీ ఆ శ్రేష్టత లేక మునుపు ఉన్న భ్రష్టతను కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. ఆ పదాలు ఒకసారి చూద్దాం. ఆ కాలమందు లూకా భక్తుడు రాసిన అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఓ మాట వినియోగిస్తారు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలనని ఆజ్ఞాపించుచు ఉన్నాడు. భూగోళపరమైన సమయం మాత్రమే కాదు, కానీ ఆధ్యాత్మిక పరిపక్వత మార్గం యొక్క పురోభివృద్ధికరమైన దిశలో బహుశా మొదటి మెట్టు ఇదే ఉంటుంది. ఏంటంటే అది మన గతం. దానినే అజ్ఞాన కాలము అంటాం. అజ్ఞాన కాలం తెలుగు భాషా విధానాల ప్రకారం ఆ అనే ధాతువు కానిది, లేనిది అనే మాటను సూచిస్తుంది. జ్ఞానము, దానికి ముందు ఆ కలిపితే అజ్ఞానము, జ్ఞానము లేని కాలం. జ్ఞానం అంటే ఏమిటి? మనోవైజ్ఞానిక మేధా సంపత్తి అనే భావం కాదు ఇక్కడ. జ్ఞానం అంటే యేసు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో యేసు మనకు జ్ఞానమై ఉన్నాడు. సో ఒక వ్యక్తి జీవితంలో యేసు లేని కాలం అజ్ఞాన కాలం. యేసు లేని కాలం అజ్ఞాన కాలం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటయే జ్ఞానమునకు మూలం. కనుక యేసు జ్ఞానం, యేసు దేవుడు అనే మాట ఎంత విస్తృతంగా మనం ప్రేమతో శ్రేష్టంగా వినియోగించుకుంటామో, ప్రకటిస్తామో, ప్రచురిస్తామో, అలాగే ఈ మాట కూడా నమ్మాలి. యేసే జ్ఞానం, యేసు జ్ఞానం. సాంకేతిక పరిజ్ఞానానికి ఏమాత్రము కూడా తక్కువగా చేయకూడని జ్ఞానం యేసు. ఎగ్జాంపుల్, ఏమాత్రము చదువులు, ఏమాత్రము విద్యా విజ్ఞాన పాఠవాళ్ళకు సంబంధించిన సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానం, మోడర్న్ టెక్నాలజీ అందుబాటులో లేని దినాల్లో, వస్తువులు, వాహనాలు, మోటార్ టెక్నాలజీ లేని దినాల్లో యోసేపుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు.
ఐగుప్తు దేశంలో కరువు కాలంలో ఐగుప్తునకును పరిసర ప్రాంతాలకును చాలినంత ధనాన్ని సమృద్ధిగా ఇచ్చి కరువులో ప్రజలు నశించకుండా వారిని భద్రపరచడం కోసం యాకోబు బీజాన్ని దాచిపెట్టాడు ఐగుప్తులో. అందుకు దేవుడు యోసేపుకు జ్ఞానం ఇచ్చాడు, పంట పండించే జ్ఞానం ఇచ్చాడు. మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్, కల్టివేషన్, దేవుడు ఆయనకి జ్ఞానం ఇచ్చాడు. మాత్రమే కాదు, పంటను పండిన తర్వాత పంటను కోసి ధాన్యాన్ని నిల్వ ఉంచడానికి గిడ్డంగులు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాగా స్టోరేజ్ జ్ఞానాన్ని ఇచ్చాడు. దానికి నేను పెట్టుకున్న పేరు ఫుడ్ ప్రిజర్వేషన్ టెక్నాలజీ. రోజులు కాదు, సంవత్సరాలు దాచాడు. 7 సంవత్సరాలు భయంకరమైన కరువు కాలంలో దాచాడు. మాత్రమే కాదు, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీ, మన వాడుక భాషలో తెలుగు ప్రాంతాలకు పరిచయమైన విధానం పౌర సరఫరాల శాఖ. సరఫరా చేయడం పెద్ద ఇష్యూ, చాలా పెద్ద పని. సమపాళ్లలో అక్కరగా ఉన్న వానికి చేర్చడం పెద్ద పని, చాలా పెద్ద పని. మన ముఖ్యమంత్రి గారు బటన్తో ముగించేస్తారు, చాలా సంతోషం. పెద్ద పని సరఫరా చేయడం. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీ ఇచ్చాడు. మాత్రమే కాదు, అతి భయంకరమైన కరువు కాలంలో న్యూ రెవెన్యూ మోడల్ని కనుగొన్న వాడిగా, అమలు చేసిన వానిగా, కరువు యొక్క అత్యున్నత సమయంలో ద పీక్ సీజన్లో రాజుకు ఆస్తుల్ని సమకూర్చాడు, భూభాగాలను రాజుకు సమకూర్చగలిగాడు. దయచేసి వినండి, యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు. దయచేసి వినండి, యేసు జ్ఞానమై ఉన్నాడు. నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో, అది కూడా ఆంధ్రాలో 8 days టు కమ్, 8 రోజుల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరగబోతూ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, యేసయ్య జ్ఞానం, పవిత్రమైన జ్ఞానం, పైనుండి వచ్చిన జ్ఞానం, అన్ని జ్ఞానాలకు మూలాధారమైన జ్ఞానం. ఈ మాట చెప్పడం దైవ శ్రేష్టత, అందుకే గుర్తు చేస్తున్నాను. ఆ అజ్ఞాన కాలమందు మన జీవితంలో ఇశ్రాయేలీయులకు మాత్రమే చేయబడ్డ వాగ్దాన, ఆశీర్వాద, సాఫల్యత ఫలాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి అంటే, వాడితో మనం సహపౌరులం కాదు, మనం పరదేశులం, వాగ్దానం లేనివారం, నిబంధన లేనివారం, పరజనులమయ్యున్నాం, నిరీక్షణ లేనివారం, లోకమందు దేవుడే లేనివారంగా ఉన్నాం, క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నాం. దాదాపుగా 7 మాటలు విభిన్నమైన భావాలతో ఇక్కడ మనకు కనబడతాయి. ఇజ్రాయేలు ప్రజలు దేవుని ఇంటివారిగా, దేవుడు ఎంపిక చేసుకున్న వారిగా, నా స్వజనాంగం, నా సొత్తు, నా స్వాస్యం అన్నాడు ఆయన. అందుకే యూదులు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతతి యూదులు, 12 గోత్రాల వారు, రూబేను, షిమ్యోను, లేవి, యూదా, జెబులూను, ఇస్సాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిం, మనష్షే, బెన్యామీను, యోసేపు 2 కుమారులు, ఎఫ్రాయిం, మనష్షే. ఈ పిల్లలందరూ కూడా ఇజ్రాయేలు ప్రజలు, యూదులు. ఈ యూదులు కాని వారిని బైబిల్ భాషా పరిజ్ఞానం, ఆధ్యాత్మిక భావజాలం ప్రకారం అన్యులు అని అంటారు. అన్యులు అంటే అర్థం, బైబిల్ ప్రకారం యూదులు కాని వారందరూ అన్యులే. అంటే ఇజ్రాయేలు జాతి జనాంగమైన కొద్ది సంఖ్య, కొద్ది పరిమాణం తప్ప ఆల్ ది అదర్ పీపుల్, వారందరూ ఇప్పుడు ధ్యానం చేస్తున్న మనం అన్యుల లెక్కలోనికి వస్తాం. అన్యులకు లేనిదేమిటి? ఇజ్రాయేలు ఇంటి వారికి లేక దేవుని ఇంటి వారికి ఉన్నదేమిటి? 7 ప్రబలమైన వ్యత్యాసాలు. మనసు పెట్టి ఆ మాటలు తప్పకుండా చూస్తే పౌరసత్వం యొక్క విలువ అర్థం కావడానికి ప్రభు సహాయం చేస్తారు. మొదటి మాట, సహపౌరులము కాదు, వారితో పాటుగా, ఈక్వల్గా, వారితో సమానంగా ఉండడానికి కుదరదు. రెండవ మాట, పరదేశులం. అక్కడే ఇంకొక పదం ఉంది, కలిపి వాడొచ్చు, పరజనులమని. వాగ్దానం లేని వారం, నిబంధన లేని వారం. తర్వాత మాట, నిరీక్షణ లేని వారం. తర్వాత మాట, లోకమందు దేవుడు లేని వారం. తర్వాత మాట, క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నాం. ఇది మన గతం. చాలా మంది జీవితాల్లో ఇప్పటికీ కూడా వారి గతం ఇలాగే ఉండిపోయింది. అది వర్తమానంగా కూడా నిలిచిపోతోంది. దేవుడు లేని వారు,
నిబంధన లేనివారు, జ్ఞానము లేనివారు, వాగ్దాన సంపద లేనివారు, రక్షణ లేనివారు, వాగ్దాన ప్రత్యక్షతలు లేనివారు, క్రీస్తుకు దూరంగా ఉన్నవారు. క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషేకానికి దూరంగా ఉన్నవారు పరలోక పౌరసత్వానికి దూరంగా ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలకు సహ పౌరులుగా ఉండడానికి ఎన్నిక లేని వారుగా ఉన్నారు. తత్ఫలితంగా నిరీక్షణ లేదు వారికి. నిరీక్షణ అంటే ఏమిటి? హోప్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ వెయిటింగ్. నిరీక్షణ కూడా ఎదురు చూపు లాంటిదే. ప్లాట్ఫామ్ మీద నుంచున్నాం, బస్సు వస్తుందని ఎదురు చూస్తున్నాం, ట్రైన్ వస్తుందని ఎదురు చూస్తున్నాం, ట్రాకింగ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ గేట్లో నుంచున్నాం, ఫ్లైట్ అరైవల్ టైం కోసం, బోర్డింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎగ్జామ్స్ రాసాం, ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాం, కాల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. డీల్ ప్రపోజల్ పంపించాం, క్లోజ్ చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ఎదురు చూపులో ఫలితాలు తారుమారు కావడానికి అవకాశం ఉంటుంది. 90% వస్తాయి అనుకున్న వానికి 80% రావచ్చు. వెయిటింగ్లో ఫలితాలు తారుమారు కావడానికి అవకాశం ఉంటాయి. తరచుగా మనం వింటాం, తరచుగా మనం చూస్తాం. 7 o'clockకి వస్తుంది అనుకున్న ట్రైన్, అఫ్ కోర్స్ ఇది మన దేశంలో 7 o'clockకి వస్తుంది అనుకున్న ట్రైన్ 7:15కి రావచ్చు. కానీ రైట్ టైం అని మనకు చెప్పుండొచ్చు. 9 o'clock కల్లా వచ్చేస్తాం అని మనం మరొకరికి చెప్పుండొచ్చు. మనం వెళ్ళేసరికి 9:30 దాకా అయ్యి ఉండొచ్చు. వారు మన కోసం ఎదురు చూస్తున్నారు. నౌ లిసన్ క్లోజ్లీ. ఎదురు చూపులో ఫలితాలు తారుమారు కావడానికి, ఫలితాలు మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది. కానీ నిరీక్షణ కూడా ఎదురు చూపు లాంటిదే. కానీ నిరీక్షణ నిర్ధారించబడ్డ ఫలితాల కోసమైన ఎదురు చూపు. Those results are proven, రుజువు చేయబడ్డాయి. Those results are granted, అవి అనుగ్రహించబడ్డాయి. Those results are guaranteed, అవి మన కోసం నిబద్ధతగా, సవాలు సైతంగా శపథం చేయబడి అనుగ్రహించబడ్డాయి. ఎగ్జాంపుల్, వర్షాకాలమైన, శీతాకాలమైన, ఎండాకాలమైన, ఓ 10 నిమిషాలు ఆలస్యమైన, ఒక అరగంట తర్వాత అయినా ఖచ్చితంగా సూర్యోదయం జరుగుతుంది. సగటు క్రైస్తవులకి రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటుంది కదా. మీరు ఎప్పుడన్నా ప్రార్థనను ఒకసారి ఆలోచన చేయండి. క్షేమం కోసం ప్రార్థన చేస్తారు, మంచి నిద్ర కోసం ప్రార్థన చేస్తారు, భద్రత కోసం ప్రార్థన చేస్తారు. కొంతమంది పిచ్చి కలలు రాకూడదని ప్రార్థన చేస్తారు, దొంగలు పడకూడదని ప్రార్థన చేస్తారు. అయినా మన ప్రార్థనలు అత్యున్నతమైన శ్రేష్టమైన సంగతి, దేవాని యందు భయభక్తులు గల వారి చుట్టూ నీ దూత కావలి ఉండి వారిని రక్షించనని చెప్పావు. నాకు భయం ఉన్నా లేకపోయినా, భక్తున్నా లేకపోయినా, నమ్మినా నమ్మకపోయినా నీ దూతల్ని పంపించిన ఇంటి చుట్టూరు. చనువుగా అన్నానులేండి, మీరు చాలా విలువైన వారు. మీ దూతను మా ఇంటి చుట్టూరు కాపలాగా ఉంచు. కానీ ఏనాడు మనం ప్రభువా మార్నింగ్ 6 o'clock తర్వాత, 5:30 తర్వాత ఖచ్చితంగా సన్ రైజ్ అవ్వాలి ప్రభు అని ఏ రోజన్నా ప్రార్థన చేశామా? చేయలా. బట్ వీ హోప్ ఫర్ సన్ రైజ్. వీ సర్టన్లీ హోప్. అందుకే నిరీక్షణ అంటే నిరూపించబడ్డ ఫలితాల కోసం ఎదురు చూపు. 2 అంటే 2 వస్తుంది, 3 అంటే 3 వస్తుంది. రెండవ రాకడ కూడా నిరీక్షణే, ఖచ్చితంగా వస్తోంది. బోరధ్వని నిరీక్షణ, క్రైస్తవ ఆశీర్వాద ఫలితం నిరీక్షణ, పరిచర్యలో ప్రభు కోసం ప్రయాసపడ్డ వారికి ప్రభు ఇచ్చే బహుమానాలు నిరీక్షణ. దోస్ రిజల్ట్స్ ఆర్ ప్రూవెన్, దోస్ రిజల్ట్స్ ఆర్ గ్యారంటీడ్. అవన్నీ కూడా రుజువు చేయబడ్డాయి. అవన్నీ కూడా షరతులు లేకుండా మన కోసం గ్యారంటీ చేయబడ్డాయి. యేసు రక్తంతో ముద్రించబడ్డాయి, దైవాత్మతో భద్రపరచబడ్డాయి. ప్రభు చేతిలో పట్టుకుందన్నాడు మనం వెళ్ళినప్పుడు మనకి ఇవ్వడానికి. దట్స్ హోప్. అందుకే గ్రంథకర్త దైవజనుడు అంటాడు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎందుకని? అది నిరూపించబడ్డ ఫలితం కోసం ఎదురు చూపు గనుక సిగ్గుపడే అవకాశం ఉండదు. మనం ఎదురు చూసే చాలా వాటిలో ఫలితాలు కొంచెం ఫ్లక్చువేట్ అవుతాయి. నిరీక్షణ అంటే గొప్పతనం అదే. అందుకే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ 3 నిలబడతాయి. వెరసి నిరీక్షణ లేని వారిగా, క్రీస్తు అభిషేకము లేని వారిగా, బహుదూరస్తులుగా మనం ఉండిపోతే
బహు దౌర్భాగ్యములో అన్నట్టుగా మనం ఉండిపోతే ఇజ్రాయేలుతో మనల్ని సహపౌరులుగా చేయాలనుకున్నట్ట. ఎంతమంది దేవుని స్తోత్రం చెల్లిస్తారు? దేవుని ఇంటి వారి వలె చేయాలనుకున్నట్ట. ఎంతమంది దేవుని స్తోత్రం చెల్లిస్తారు? అందుకోసమై ఆయన తలంపులు ఎలా ఉన్నాయో లేఖనాల్లోకి వెళ్దాం. క్లుప్త సందేశం అధికమైన భాగాన్ని ప్రార్థనకి ఇవ్వాలనుకుని మనం ఈ సందేశాన్ని ఇలా తీసుకుంటున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఇప్పుడు చదవండి ఆ మాట. ప్రవక్తల నోట పలికించాడు. ఏమి పలికించాడు? అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి. అన్నిటికీ అంటే వేడికి కుదురుబాటు కాలాలు. వాగ్దానం లేనివారు వాగ్దానంలోకి రావాలి. నిరీక్షణ లేనివారు నిరీక్షణలోనికి రావాలి. దేవుడే లేనివారు దేవుడా అని భజన చేసి ప్రభువుని గణపరచాలి. నిరాశలో ఉన్నవారు ఆశావహ దృక్పథంలోకి రావాలి. ఇజ్రాయేలుతో సహపౌరులు కానివారు ఇజ్రాయేలుతో సహపౌరులు కావాలి. కుదురుబాటు కాలాలు రావాలి. కుదురుబాటు కాలాలు రావాలి. కుదురుబాటు కాలాలు రావాలి. ఆ కుదురుబాటు కాలం వచ్చినప్పుడే బైబిల్లో పరిశుద్ధాత్ముడు వినియోగించిన పదం కాలము పరిపూర్ణమైనప్పుడు, లేక కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుడిని యేసును ఈ లోకానికి పంపించాడు. తప్పకుండా అందరూ హస్తాలు పైగా చాపి గంభీరంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వై క్రాస్? సిలువ ఎందుకు? లెసన్ నెంబర్ 1 ఫెలోషిప్ కోసం. లెసన్ నెంబర్ 2 సన్షిప్ కోసం. లెసన్ నెంబర్ 3 ఈరోజు ధ్యానం చేస్తున్నాం సిటిజన్షిప్ కోసం. సిటిజన్షిప్ కోసం, పౌరసత్వం కోసం. ఈ మాట చదవండి ఎంత బాగుందో. అంతవరకు యేసు పరలోక నివాసి ఉండుట అవశ్యం. అప్పటి వరకు ఆయన పరలోకంలోనే ఉండిపోయాట. అప్పటి వరకు ఆయన పరలోకములోనే ఉండిపోయిన వాడై ఏమి యోచించాడో తెలుసా? ఏమి ఆలోచించాడో తెలుసా? ఏమి చెయ్యాలనుకున్నాడో తెలుసా? ఏమి చేయడానికి తనను తాను తండ్రి అయిన దైవ ఆజ్ఞతో తన యొక్క నిర్దిష్ట సమయం కోసం వేచి చూచాడో తెలుసా? లేఖనం చదువుదాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును. ఇందాక కొన్ని పదాలు చదివాం. నిబంధన లేని వారి కోసం, నిరీక్షణ లేని వారి కోసం, దేవుడే లేని వారి కోసం, క్రీస్తు అనగా అభిషేకానికి దూరంగా ఉన్న వారి కోసం, వాగ్దానం లేని వారి కోసం, పరదేశులుగా ఉన్నవారి కోసం, పరజనులుగా ఉన్నవారి కోసం. ఎవరు? ఇప్పుడు చదువుకుంటున్నాం. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములో నివసించువాడను. ప్రియులారా, వాక్య ప్రవాహం మన మధ్యలో ఉండగా ఎందుకు సిలువ? న్యూ లైఫ్ సంఘ సేవ పరిచర్యలు, 40 రాత్రుల సభలు, 100 మంది ప్రజలు ఎందుకు? దైవవాక్య ప్రత్యక్షత కోసమే. ఏమిటా ప్రత్యక్షత? పరలోక పౌరసత్వం. నిబంధన లేని వారికి, దేవుడే లేని వారికి, పరజనులకు, పరదేశులకు, అభిషేకమైన క్రీస్తుకు దూరంగా ఉన్న వారికి దైవ ప్రేమ ప్రత్యక్షత ప్రసన్నత ఏంటో తెలుసా? మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఇలా చెప్తున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించు వాడను, అయినను వినయము గలవారి ప్రాణాన్ని ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను అనుకూల కాలం వచ్చేసింది. కుదురుబాటు కాలం వచ్చేసింది. కాలము సంపూర్ణమైంది. తన గుండె లోతుల్లో దివ్యమైన ప్రేమ దాచుకున్న మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి,
పరిశుద్ధుడు అనుకున్నాడు. నా అభిలాష, నా కాంక్ష వినయం గల వారి యొద్దకు వెళ్ళాలి, నలిగిపోయిన వారి యొద్దకు వెళ్ళాలి, జీవచ్ఛవాలుగా ఉన్న వారి యొద్దకు వెళ్ళాలి, చీకటిలోను మరణాంధకారములోను కూర్చున్న వారి యొద్దకు వెళ్ళాలి, నిబంధన లేని వారిని నిబంధనలోనికి తీసుకురావాలి, నిరీక్షణ లేని వారిని నిరీక్షణలోనికి తీసుకురావాలి. ఎందుకు యేసు లోకానికి వచ్చాడు? ఎందుకు యేసు సిలువలో వేలాడాడు? వై క్రాస్? ఎందుకు సిలువ? చాలా మంది బయట ఉన్నారు, నిబంధన లేని గుంపులున్నాయి, వాగ్దానం లేని గుంపులున్నాయి, పరదేశులున్నారు, పరజనులున్నారు, నిరీక్షణ లేని వారున్నారు. అయ్య చూస్తూ ఊరుకోలేదు. నేను మహోన్నతుడనైనా, నేను మహాగణుడను అయినా, నేను నిత్య నివాసిని అయినా, నేను పరిశుద్ధుడను అయినా, నలిగిపోయిన వారు, ప్రాణాలలో జీవం లేని వారు అలా చూస్తూ, అలా చస్తూ, అలా చతికిలబడుతూ ఉండిపోతే ఐ కాంట్ స్టే బ్యాక్ ఇన్ మై గ్లోరీ. నా మహిమలో నేను ఉండిపోలేను, నా స్తుతి గానాల మధ్యలో నేను ఉండిపోలేను. నిత్య నివాసి అయిన వాడు మరణానికి చేరువ కావడమేలా? మహిమలో నివాసం ఉండువాడు మట్టి నేల మీద రక్తం కార్చనేలా? అగమ్య గోచరమైన శక్తి, యుక్తి, ప్రజ్ఞ, పాఠవాలు గలవాడు, సర్వజ్ఞాన సకల సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నవాడు నిరాకారిగా, నిర్విరామంగా నరకయాతన అనుభవించనేలా? ఒకే ఒక కారణం, తను ఎక్కడున్నాడో ఆ మహిమ రాజ్య పరలోక పట్టణ పౌరసత్వాన్ని నిబంధన లేని వారికి ఇవ్వాలనుకున్నాడు. దేవునికి దూరంగా ఉన్న వారికి ఇవ్వాలనుకున్నాడు, నిరీక్షణ లేని వారికి ఇవ్వాలనుకున్నాడు, పరదేశులకు ఇవ్వాలనుకున్నాడు, దేవునికి దూరంగా ఉన్న వారికి ఇవ్వాలనుకున్నాడు. ఎందుకు సిలువ? పరలోక పౌరసత్వం సకల మానవాళికి రావాలి. నలిగిన వారు, జీవచ్ఛవాలుగా ఉన్నవారు. ఆ తెలుగు పదాలు చూడండి. నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింప చేయుటకు, వినయము గల వారి ప్రాణాలను ఉజ్జీవింప చేయుటకు ఆయన అనుకున్నట్ట. దీన మనసు గలవారి యొద్దకు, వినయము గలవారి యొద్ద. ఆ మాట చూసారా? విజిట్ చేస్తానల్లా, డ్వెల్లింగ్ అంటారు ఆయన. ఇట్స్ నాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ విజిటింగ్, కమింగ్ అండ్ సింప్లీ గోయింగ్. ఐల్ స్టే బ్యాక్ విత్ దమ్, నేను వారితో కూడా ఉంటాను అన్నాడు. యేసయ్య ఆరోహణమై వెళ్ళిపోయారు కదండి అంటారా? వెళ్ళిపోయారు, మన కోసమే వెళ్ళారు, మనల్ని విడిచిపెట్టి మాత్రం వెళ్ళలేదు. ఆదరణకర్తైన పరిశుద్ధాత్మను తోడుగా ఇచ్చి నేను మళ్ళా వస్తానుండండి అని వెళ్ళారు. నేను వస్తానన్నారు, వచ్చారు, ఉంటానన్నారు, ఉన్నారు. పరలోక పౌరసత్వాన్ని సిలువ త్యాగం ద్వారా మానవాళికి ఇచ్చాడు. ఈ వచనాన్ని మీ ముందు పెడితే నేను స్పష్టతలో నుంచి వేగంగా ముందుకు వెళ్ళిపోగలుగుతాను. నాతో పాటు ఈ మాట చదవడానికి మిమ్మల్ని నిశ్చయంగా నేను ప్రోత్సహిస్తున్నాను. ఖచ్చితంగా ఈ మాట చదవడానికి ప్రభువు మనకు తన కృపను అనుగ్రహించునుగాక. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయము 30వ వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని. ఇది దైవరాజ్యంలో ఆయన ఉన్న స్థితి. దైవరాజ్యంలో ఆయన ఉన్న స్థితి అది. పరలోక రాజ్యపు పౌరసత్వములో ఆయన కలిగి ఉన్న ఆధిక్యత, ఆనందం అది. ఆయన ఏమనుకున్నాడో తెలుసా? ఇదే ఆశీర్వాదాన్ని వినయం గల వారికి ఇవ్వాలి, ఇదే ఆశీర్వాదాన్ని నలిగిన వారికి ఇవ్వాలి. వినయం గలవారు అంటే ఏంటి? అఫ్ కోర్స్ అతి వినయం దూర్త లక్షణం మనకు తెలిసిన మాటే. ప్రభువుని అంగీకరించడమే మిన్నైన వినయం, వాక్యానికి విధేయులు కావడమే మిన్న అయిన వినయం, ప్రభు పిలుపుకు లోబడ్డమే మిన్న అయిన వినయం, గొప్పదైన వినయం, వాక్యానుసారంగా జీవితాన్ని అమర్చుకోవడమే శ్రేష్టమైన వినయం. వినయం గల వారి యొద్ద నివసిస్తాను అన్నాడు ఆయన. అయ్యా నివసిస్తానన్నావు, ఉజ్జీవింప చేస్తానన్నావు, అందుకు మూలకారమైన, అందుకు మూలాధారమైన ప్రక్రియ ఏమిటి? అందుకు నువ్వు చేసిన చర్య ఏమిటి? అందుకు నువ్వు చూపిన కృప ఏమిటి? రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం.
ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమలో అగ్రగామి అయిన ఆశీర్వాదం దైవరాజ్య పౌరసత్వం. దైవరాజ్య పౌరసత్వం. ఈ మాట మీ మధ్యలో ముద్రించడం కోసం నేను చదువుతున్న వచనాన్ని తప్పకుండా నేర్చుకోండి. వినండి అండలేదు, నేను నేర్చుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి మన ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తం దూరస్తులు కదా, పరజనులు కదా, సహపౌరులు కాలేని వారు కదా, ఏమండి కదా, దేవుడే లేనివారు కదా, క్రీస్తుకు అభిషేకానికి దూరంగా ఉన్నవారు కదా. ఏ చర్య వీరిని పౌరస్థితి అక్కడ ఉన్నది అనేదాకా తీసుకొచ్చింది? మహోన్నతుడు మహాగణుడు భూలోకానికి దిగి వచ్చాడు, వినయం గల వారి యొద్ద నివసించాడు, శిలువ ప్రక్రియ ద్వారా పాపాన్ని కడిగివేశాడు. రోమా 3:23. ఎవ్వరు ఆ మహిమను పొందలేకపోతూ ఉంటే రోమా 5:8 ఏలయనగా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, మీకు గుర్తొస్తోందా ఆయన సిలువలో ఉన్నప్పుడు అడిగిన మాట, నా తండ్రి నా తండ్రి నన్నెందుకు చెయ్యి విడిచావు? కుమారుడా దూరస్తులు, కుమారుడా వాగ్దానం లేని వారు, కుమారుడా నిరీక్షణ లేని వారు, పరదేశులు పరజనులు ఎంతో మంది ఉన్నారయ్యా. నీ సిలువ కార్యం ద్వారా, నీ పరిశుద్ధ రక్త తర్పణ ద్వారా వారందరినీ చేపట్టుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనం. ఇట్స్ బికాస్ దే వర్ డిస్టైన్డ్ ఫర్ డిస్ట్రక్షన్. వినాశనానికి వారు నియామకం చేయబడ్డారు, ఎంపిక చేయబడ్డారు. అందుకే సిలువ వారికి వెర్రితనం. కానీ రక్షించబడుతున్న మనకైతే దేవుని శక్తి. దూరస్థులం కాదు, సహపౌరులం. పరజనులం కాదు, సహపౌరులం. అబ్రహాముకు ఏ దేవుడో దీనుండైన నాకు ఆయనే దేవుడు. ఇస్సాకుకు ఎవరు దేవుడో దౌర్భాగ్యుడైన నాకు ఆయనే దేవుడు. భూమి మీద మిక్కిలి సాత్వికునికి ఎవరు దేవుడో ముక్కోపినైన నాకు ఆయనే దేవుడు. ఎక్కడొచ్చింది బాంధవ్యం? ఎలా కలిగింది బాంధవ్యం? ఒకే ఒక్క చర్య. యోహాను సువార్త 1:12. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో. యేసును అంగీకరించుట అనగానేమి? యేసును వ్యక్తిగా అంగీకరించేవారు ఉన్నారు, యేసును పురుషునిగా అంగీకరించేవారు ఉన్నారు, యేసును సజీవ సాక్ష్యంగా అంగీకరించేవారు ఉన్నారు. కానీ అంగీకరించవలసింది ఏమిటంటే యేసు పరలోకవాసి, పరలోకవాసి దేవుడు. He was completely God and then manifested completely as a man. పరిపూర్ణంగా ఆయన దేవుడు, సంపూర్ణంగా ఆయన మానవుడు. నిస్సందేహంగా నిస్సంకోచంగా ఆయనను అలా అంగీకరించాలి. జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ మీద ఉన్న ప్రేమ జ్వరం తగ్గిపోయిన తర్వాత డాక్టర్ మీద ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఓ రోజున ఒక ఆసుపత్రిలో నాతో పాటు చదువుకున్న డాక్టర్ గారితో కాసేపు మాట్లాడి వెళ్ళొస్తానండి అని నేను అన్నాను. ఆవిడ పక్కున నవ్వింది. చాలా గంభీరంగా ఉండేవాడ, ఎందుకలా పక్కున నవ్వింది అనుకుని ఒక్క నిమిషం ఆగిపోయాను. సుదర్శన్, మీరు ఎక్కడైనా వెళ్ళొస్తాను అనొచ్చు, ఇక్కడ అనకూడదు అంది. అదేంటి మేడం అన్నాను. మేడం కాదు పాడు కాదు, హాస్పిటల్ నుంచి వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తాను అనకూడదంట, బై చెప్పేసి వెళ్ళిపోవాలట. స్వయాన డాక్టర్ గారు ముచ్చటగా చెప్పిన మాట గుర్తు చేసుకుంటున్నాను నేను. ఈ రాత్రి దేవుని మాటలు వింటూ ఉండగా తన్ను ఎందరు అంగీకరించిరో, ఏం అంగీకరించాలి? పరలోకవాసి, భూలోకానికి మానవ అవతారిగా వచ్చాడు,
సర్వలోక సకల పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, ఇట్ ఈస్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ దట్ క్లెన్సెస్ us from all our sin, from all our unrighteousness. సకల పాపము నుంచి, సమస్త దుర్నీతి నుంచి మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది. కనుక ఒకప్పుడు దేశమే దేవుడే లేని, వాగ్దానము, నిర్వచనము, నిరీక్షణ లేని, నిబంధన లేని దూరస్తులుగా ఉన్నవారు ఇప్పుడు మా పౌరసత్వం ఎక్కడుందంటున్నారు? పరమందున్నది అంటున్నారు. నమ్మిన మరుక్షణం, మారు మనసు పొందిన మరుక్షణం. ప్రభునందు ప్రియులారా, నేను ఆఖరి 5 నిమిషాలు పౌరసత్వం యొక్క విలువ చిన్న ఎగ్జాంపుల్తో మీ ముందు పెడతాను. దానికంటే ముందు, నమ్మి మారు మనసు పొంది యేసు శిలువ త్యాగం ద్వారా కార్చిన రక్తంలో, పరిశుద్ధ రక్తంలో కడగబడ్డవారు ఏమవుతున్నారో తెలుసా? పరలోక రాజ్య పౌరులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూలోకంలో మనం కేవలం యాత్రికులం మాత్రమే, పరదేశులం మాత్రమే. మనం గడిపే కావలం మజిలీ లాంటిది మాత్రమే, బస లాంటిది మాత్రమే, ఏ షార్ట్ టైం స్టే మాత్రమే. మనకు దేవుడు అక్కడ సీట్ కన్ఫర్మ్ చేశారు, మనకు దేవుడు అక్కడ సిటిజన్షిప్ కన్ఫర్మ్ చేశారు, మనకు దేవుడు అక్కడ కంఫర్ట్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ లేఖనాలు చదివితే బాగుంటుంది. ఆ తర్వాత నేను మిమ్మల్ని చిన్న ఎగ్జాంపుల్లోకి తీసుకెళ్తాను. ఈ మాట మీకు ప్రయోజనకరంగా ఉండాలని ఆశిస్తూ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుతారా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఈ మాట, ప్రతి మాట కూడా విలువగా తీసుకుందాం. హెబ్రీ పత్రిక 11:6. అయితే వారు మరి శ్రేష్టమైన, మీరు చదవడం లేదు కదా, కారణం ఏదో చిన్న పొరపాటు జరిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం, మన్నించండి, 16వ వచనం. అయితే వారు, ఆ పదం చూడండి, మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఒక్క నిమిషం. దేవుడు ఎవరిని గురించి సిగ్గుపడను అంటున్నాడో తెలుసా? శ్రేష్టమైన దేశం కోసం కనిపెడుతున్న వారిని గురించి. శ్రేష్టమైన దేశం, పునాదులు లేని పట్టణం, పునాదులు గల పట్టణం, మానవ హస్త నిర్మితం కాని పట్టణం. యోహాను సువార్త 14వ అధ్యాయం, లెట్ యువర్ హార్ట్ నాట్ బి ట్రబుల్డ్, మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందున విశ్వాసముంచుడి. ఇదిగో నేను వెళ్ళి మీకోసం ఏం సిద్ధం చేస్తున్నాను? స్థలమును సిద్ధపరుస్తున్నాను. యోహాను భక్తునికి దేవుడిచ్చిన ప్రత్యక్షత, స్థలమును సిద్ధపరుస్తున్నాను. ప్లేస్, లొకేషన్, ఏ పార్ట్ ఫర్ యూ టు స్టే. స్థలమును సిద్ధపరుస్తున్నాను. ఇక్కడున్న మాట ఎంత బాగుందో. పౌలు గారికి దేవుడిచ్చిన ప్రత్యక్షత పదం చదువుదాం మనం అందరం కలిసి. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును, 2 చేతులు పైకి చాపి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హెబ్రీ గ్రంథకర్త క్రీస్తు శకం 1వ శతాబ్దానికి సంబంధించిన వాడే. జాన్ ద బిలవ్డ్, ప్రియుడైన యోహాను 1వ శతాబ్దపు తొలి అర్ధ భాగానికి సంబంధించిన వాడు. సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని ఆయన రాస్తే, సిద్ధపరచి ఉన్నాడు అని పౌలు భక్తుడు రాస్తే, నేను కాస్త ఆలోచన చేశాను. విశ్వమంతటిని సృష్టించడానికి ఆయనకి 6 రోజుల సమయం పడితే, ఆయనకి అవసరం లేదు కలుగునుగా కంటే కలుగుతుంది, బట్ ఆయన నియామకాలు చేసుకుంటూ 6 రోజులు సృజించాడు. ఒకసారి చెప్తారా ఎన్ని రోజులు? సృష్టి అంతటిని 6 రోజుల్లో చేసిన వాడు మహామహిమలో, నిత్యరాజ్యంలో, వాళ్ళ ఊర్లో, వాళ్ళ ఇంట్లో, తన దూతల మధ్య, తన మహిమ సాన్నిధ్యంలో, అరిషడ్ వర్గాలకు దాసోహం కాని, ఇహలోక మాలిన్యం అంటబడని, మానవ మానసిక దౌర్బల్యానికి తావే లేని నిత్య మహిమ గల దైవరాజ్యంలో పగలు రాత్రి విభేదనము లేక నిరంతరము మహిమలో ఉండే దైవరాజ్యంలో 1వ శతాబ్దంలో సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నవాడు, నేను అనుకుంటున్నా సిద్ధం చేసేసి ఉంటాడు. ఇంత సమయం ఆయనకి అక్కర ఉండదు అని నేను భావిస్తున్నాను.
ఎందుకంటే సృష్టికర్త వాక్కుతో కిలాండాన్ని చేసినవాడు, తన చేతులతో మానవుని రూపించినవాడు, సిద్ధపరచ వెళ్ళుచున్నాను. హెబ్రీ బంధుకర్త పౌలు భక్తుడు పట్టణమును సిద్ధపరచి ఇట్ వాజ్ రెడీ. ఎందుకో తెలుసా? పౌరసత్వం ఇవ్వాలి, పౌరుల్ని తీసుకెళ్ళాలి. క్వార్టర్స్ కట్టి పెట్టాడు ఆయన, అపార్ట్మెంట్స్ కట్టి పెట్టాడు ఆయన, లొకేట్ చేసి పెట్టాడు ఆయన, నేమ్ బోర్డు రాసి పెట్టాడు ఆయన. ఈ మహిమవంతమైన నివాసం, మ్యాన్షన్, రాజభవనం నా కుమారుని కోసం, నా కుమార్తె కోసం, నా కుమారుని కోసం, నా కుమార్తె కోసం సిద్ధం చేసి ఉంచాడు. సిద్ధం చేసుండి భూలోక రాజ్యంలో ఎవరైతే పౌరసత్వాన్ని సంపాదించుకొని క్రీస్తు బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారో, క్రీస్తు శిలువ యజ్ఞాన్ని, యాగాన్ని అంగీకరించి క్రీస్తు రక్తంలో పాపాలు కడిగివేసుకుని క్రీస్తు యొక్క సంఘం అనే దేహములో వధువుగా రూపొందించబడుతున్నారో వారందరి పేర్లు టిక్ చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళకి ఆధార్ కార్డు వచ్చింది, వీళ్ళకి పాస్పోర్ట్ వచ్చింది, వీళ్ళకి పాన్ కార్డు వచ్చింది, వీళ్ళకి పథకాలు వచ్చాయి. రోజుకు లేకపోతే వారానికి 1-2 సార్లు, నెలకి 4-5 సార్లు ఖచ్చితంగా వస్తారు కదా మరింటికి. బాధ్యత గల స్వచ్ఛంద సేవకులైన వారు అన్నీ నమోదు చేసుకొని వచ్చాయా లేదా, అందాయా లేదా అని చూసి వెళ్తారు కదా. మట్టి మానవునికే అంత ప్రేమ, బాధ్యత, యంత్రాంగం ఉండుంటే సృష్టికర్త తన పౌరసత్వాన్ని మానవాళికి ఇవ్వాలనుకున్నవాడు, పట్టణాలు సిద్ధపరిచినవాడు, అందుకోసం తన కుమారుని క్రీస్తును సిలువకు అప్పగించినవాడు. ఎంత చక్కగా రాశాడు. మన పౌరసత్వం ఎక్కడుంది? ఎక్కడుంది? ఏమండి, ఎక్కడుంది? జాన స్థలం కోసం తగాదా. ఎంత స్థలం కోసం? నేను చెప్పింది చాలా ఎక్కువ. ఇంత చాలు తగాదాకి, ఇంత చాలు. నూలు పక్కకు జరిగింది, చాలు కదా, చాలు కదా అండి. వివాదాలకు మూల కారణాలు సూక్ష్మంగా ఉన్నప్పుడు ఎంత ఆవేదన. బెత్తడంత జీవితానికి పౌరసత్వం యొక్క విలువ తెలియాలి. పరలోక పౌరసత్వం విలువ తెలియడానికి భూలోక పౌరసత్వ విలువ ఒక్క మాటలో చెప్తాను. ఆ కాంట్రాస్ట్ మీ ముందు పెట్టి ఈ వాక్యం మన హృదయాల్లో ఫలింపు జరగడానికి అమ్మగారిని ప్రార్థన చేయమని కోరుతాను. ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు? 2 ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ప్రపంచ దేశాల్లో అగ్రగామి, అగ్రగణ్య, జ్ఞాన, విద్య, ప్రావీణ్యత గల దేశాలుగా పిలువబడే దేశాలకున్న సిటిజన్షిప్, సింపుల్గా చెప్పుకోవాలంటే పాస్పోర్ట్, చాలా విలువైందిగా ఉంటుంది. ఎగ్జాంపుల్, మన పాస్పోర్ట్లో, వీఆర్ ఇండియన్స్, మన పాస్పోర్ట్లో, మీ పాస్పోర్ట్లో యుఎస్ వీసా ఉందనుకోండి, అమెరికా వీసా ఉందనుకోండి, వ్యాలిడ్ యుఎస్ వీసా ఉన్న మీరు దుబాయ్ వెళ్ళాలనుకోండి, పెద్ద కంగారు ఏముండదు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ పేయింగ్ సమ్ అమౌంట్, మేబీ ఈవెన్ ఆన్ అరైవల్. అక్కడికి వెళ్ళి దిగేసిన తర్వాత కొంచెం డబ్బులు కట్టేస్తే కొన్ని నిమిషాల్లోనే వీసా గ్రాంట్ అయిపోద్ది. ఎందుకు తెలుసా? పాస్పోర్ట్లో ఎవరి వీసా ఉంది? యుఎస్ వీసా ఉంది. ఆ వీసా ఉంటే పాస్పోర్ట్ని వీసా కోసం దుబాయ్కి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి దరఖాస్తు చేసుకోకపోయినా వెళ్ళి అక్కడ డబ్బులు కట్టి చిటుక్కుని తీసేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నెంబర్ 2, బైబిల్లో నుంచి గుర్తు చేస్తాను. నా వైపు చూస్తూ వినండి, బైబిల్ వైపు తీసుకెళ్తాను. ఆఖరి 3 నిమిషాలు. ఓ రోజున మహా గొప్ప అధికారి, ఆ అధికారి ముందు కొంచెం బక్కపలచిన ఒక ఆయన పొట్టిగా ఉన్నాడు. చాలా సింపుల్గా ఉన్నాడు, అనన్య సామాన్యునిగా ఉన్నాడు. ఆయన్ని బంధించి తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టారు. నోరెత్తితే కొట్టేస్తాం, మాట్లాడకు. అధికారి వస్తాడు, వచ్చిన తర్వాత ఆయన చెప్పింది విను, మేము ఆయనతో మాట్లాడతాం, నీకు శిక్ష వేస్తారు, తీసుకెళ్ళి శిక్ష అమలు చేస్తాం అనే సిచ్యువేషన్లో ఉన్నారు అక్కడ. ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు? అది అక్కడున్న సినారియో, అక్కడున్న దృశ్య రూపకమైన పరిస్థితి అది. సరే, అధికారి వచ్చి సీట్లో కూర్చున్నాడు. ఆయన వచ్చి సీట్లో కూర్చున్న తర్వాత ఈ వ్యక్తి నేను మాట్లాడదాం అనుకున్నాడు. పట్టబడ్డ వ్యక్తి నేను మాట్లాడదాం అనుకున్నాడు. వాళ్ళేమన్నారు తెలుసా? నోర్మయ్యి, నువ్వేంటి మాట్లాడేది? కట్టబడ్డ వాడివి, కట్టబడ్డట్టుగా ఉండు.
బంధించబడ్డవాడివి బంధించబడ్డట్టుగా ఉండు, నేరం మోపబడ్డవాడివి నోరు మూసుకొనుండు అని అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ఏమండి, నా బర్త్ సర్టిఫికెట్ చూసారా అన్నాడు. నేను ఎక్కడ పుట్టానో మీకు తెలుసా అని అన్నాడు. ఆ వ్యక్తి ఉండి, నేను ఏ ప్రాంతపు వాడినో తెలుసా అని అన్నాడు. ఆ వ్యక్తి ఉండి, ఏమండి మాది ఏ ఊరో తెలుసా అని అన్నాడు. ఏంటంట, ఏంటి ఏ ఊరు మీది అని అంటే, ఆ వ్యక్తి నోరు తెరిచి ఈ మాట అన్నాడు. అది చదువుతాం మనం ఇప్పుడు. నాతో పాటు లేఖనాలు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 39వ వచనం. అపోస్తుల కార్యములు 21:39. అందుకు పౌలు, నేను కిలికియలోని తార్సు వాడనైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను, జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకుంటున్నాను. నా వైపు చూడండి, వేదిక వైపు చూడండి. ఆ వ్యక్తి పౌలు భక్తుడు, మహాసభలో ఉన్నాడు, ప్రజలతో మాట్లాడదాం అనుకుంటున్నాడు, అనుమతి ఇవ్వలేదు. అప్పుడు పౌలు వాడిన మాట తెలుసా? ఏమండి, నేను తార్సు వాడను, ఫలానా ఊరి వాడను. ఎప్పుడైతే తన పౌరసత్వాన్ని, తన సిటిజన్షిప్ను, తన ఆధార్ కార్డును, మన వాడుక భాషలో తన పాస్పోర్ట్ను, తన గ్రీన్ కార్డును, తన ఐడెంటిటీని, తన బర్త్ సర్టిఫికెట్ని, తన నేటివిటీ సర్టిఫికెట్ని ప్రజల ముందుకు తీసుకొచ్చాడో, కిలికియా ప్రాంతానికి సంబంధించిన సాల్ ద టార్సస్, అక్కడ వాడిన పదం పౌలు గారు సమయోచితంగా మాట్లాడతాడు. దేవుడిచ్చిన జ్ఞానం అది. వినయం గల వారికి, విజ్ఞత గల వారికి దేవుడు సమయోచితమైన జ్ఞానం ఇస్తాడు. ఆయన వాడిన పదం, ఆ మహాగోప పట్టణపు పౌరులను. ఊరి పేరు చెప్పగానే అందరూ మౌనం అయిపోయారు. ఏమండి, వింటున్నారా? ఊరి పేరు చెప్పగానే అందరూ మౌనమైపోయాడు. అన్నా ఆ ఊరోడంట, అన్నా ఆ ప్రాంతపు వాడంట. సైనికులు ఒక్కడుగల వెనక్కి వేశారు. హ్యాండిల్ హిమ్ విత్ కేర్. ఇప్పటి వరకు మనం జాగ్రత్త పడలేదు. ఫలానా ఊరు వాడంట, ఫలానా ఊరు వాడంట, ఫలానా ఊరు వాడంట. అమ్మో, గమ్మునుందాం అనుకున్నారు. వాల్యూ ఆఫ్ సిటిజన్షిప్, పౌరసత్వానికి ఉన్న విలువ, పౌరసత్వానికి ఉన్న విలువ. యేసు పరలోక వాసి. భూమి మీద ఒక్క పట్టణం పేరు చెప్తే పౌలు గారిని బంధించిన వారు ఒక్కసారి జాగ్రత్త పడ్డారు. వినండి వినండి వినండి, పౌరసత్వం యొక్క విలువ. జనం అలర్ట్ అయ్యి కొంచెం జాగ్రత్త పడితే సీట్లో కూర్చున్నాడు పెద్ద ఆయన మరీ అలర్ట్ అయ్యాడు. వాక్యం చెప్తున్నాను నేను, ఆయన మరీ అలర్ట్ అయ్యాడు. వినండి, ఆయన మరీ ఎందుకు అలర్ట్ అయ్యాడు? బాబు, నువ్వు ఆ ఊరి వాడువా? అందరు మౌనంగా ఉండండి. ఆ ఊరోడైతే మాట్లాడవచ్చు, ఆ ఊరోడైతే నిలబడవచ్చు, ఆ ఊరి వాడైతే తన వాగ్దానం, తన వాదం చెప్పుకోవచ్చు. మాట్లాడు బాబు, మాట్లాడానన్నారు. బహుశా సందర్భం ఎలా వచ్చిందో తెలియదు కానీ, ఈయన మాట్లాడక మునుపు, మాట్లాడడానికి ఆరంభించే మొదటి దశలో ఉండగా ఆ పెద్ద ఆయన చైర్లో కూర్చున్నాడే, చాలా పెద్ద వ్యక్తి, ఆయన నోరు తెరిచాడు. ఆయన నోరు తెరిచేయమన్నాడు. చదువుతాను ఇప్పుడు, నేను మీతో పాటు చదువుతాను. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 22:28. అతడు అవునని చెప్పెను. ఆ పెద్ద ఆయన సహస్రాధిపతి. సహస్ర అంటే 1000 మందికి అధిపతి అయిన వాడు. కొర్నేలి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం శతాధిపతి, 100 మందికి. ఈయన సహస్రాధిపతి, 1000 మందికి అధిపతి అయిన ఆయన అంటున్నాడు, నేను బహుద్రవ్యమిచ్చి ఈ పౌరసత్వాన్ని. బాబు పౌలు, నువ్వు మాట్లాడుతున్నావే నాకు ఆ పౌరసత్వం కావాలని, నేను ఆ ఊరి వాడిగా పిలిపించుకోవాలని, నన్ను ఆ ప్రాంతవాసిగా ప్రజలు గుర్తించాలని, సహస్రాధిపతినైన నేను, 1000 మంది మీద అధికారుడైన నేను, మరణ శాసనాన్ని సైతం ప్రజల మీదకు అమలు చేయడానికి అధికారం ఉన్న నేను
1000 మందికి అధిపతినైనా నా మనసులో ఒక బలమైన ఆశ ఉండేది, ఆ ఊరోణ్ణైతే బాగుండు, ఆ ఊరోణ్ణైతే బాగుండు, ఆ ఊర్లో పుట్టుంటే బాగుండు. ఏం చేయాలి? చట్టం ఒక వెసులుబాటు ఇచ్చింది. బోలెడన్ని డబ్బులు ఇస్తే ఆ సిటీకి సంబంధించిన సిటిజన్షిప్, ఆ పట్టణానికి సంబంధించిన పౌరసత్వం, ఆ ఊరికి నేటివిటీ సర్టిఫికెట్, ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్, పాస్పోర్ట్లో అడ్రస్ చేంజ్ అన్నీ చేస్తారట. ఈ సహస్రాధిపతట బహుద్రవ్యం ఇచ్చి, వింటున్నారా వాక్యాన్ని? బహుద్రవ్యం, బోలెడని డబ్బులు, జీవితంలో బిడ్డల కోసం, కుటుంబం కోసం వాడవలసిన దాచుకున్న శ్రేష్టమైన ద్రవ్యం బోలెడని డబ్బులిచ్చి ఓ పెద్ద అధికారి తన పాస్పోర్ట్ మీద స్టాంప్ వేయించుకొచ్చుకున్నాడు, తన ఆధార్ కార్డు మీద అడ్రస్ మార్చుకున్నాడు, తన నేటివిటీ లొకేషన్ని తను అలాగే ఉంచుకొని అమలులోనికి, అజమాయిషీలోనికి తను ఏ ఊరి యొక్క పౌరసత్వాన్ని బోలెడు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడో ఆ పేరుతో చలామణి అవుతున్నాడు. పౌలుతో అంటున్నాడు, పౌలా నువ్వు ఆ ఊరి వాడివా, నేను ఆ ఊరి వాడిని అనిపించుకోవడానికి బోలెడంత డబ్బులు కట్టాను. పౌలు గారికి అవకాశం దొరికింది కదా, అద్భుతమైన దైవజనుడు. అందుకే ఒక మాట వాడాను నేను, వినయము విఘ్నత ఉన్నవారికి దేవుడు సమయోచితమైన జ్ఞానం ఇస్తాడు. వెంటనే ఎత్తుకున్నాడు పౌలు భక్తుడు, వెంటనే మొదలు పెట్టాడు. చదవండి. అందుకు పౌలు, నేనైతే బై బర్త్ జన్మతః రోమియుడను. సహస్రాధిపతి గారు, మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, నేనైతే నేను పుట్టింది అక్కడే, నాకు ప్రేగు తెంచబడింది అక్కడే, నేను పసిగుడ్డుగా కనుదెరిచింది అక్కడే, నువ్వు కొనుక్కుంటే వచ్చింది, నన్ను కంటే మా అమ్మ, నాకు ఆ పౌరసత్వం వచ్చింది. ఘనంగా మాట్లాడాడు. సింపుల్గా, దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ సిటిజన్షిప్. పౌరసత్వానికి ఉన్న విలువ అది. వాక్యం వింటున్న మీతో చిట్ట చివరి శ్రేష్టమైన సత్యం ఏంటంటే, వై క్రాస్ ఇట్ ఈస్ టు గివ్ అస్ సిటిజన్షిప్. మనకు పౌరసత్వాన్ని ఇవ్వాలి. నాట్ ఓన్లీ ఫెలోషిప్, నాట్ ఓన్లీ సన్షిప్, ఈవెన్ టు గివ్ అస్ సిటిజన్షిప్, పౌరసత్వాన్ని ఇవ్వాలి. సహస్రాధిపతి బహుద్రవ్యమిచ్చుకొన్నాడు. పౌలేమో పుట్టి సంపాదించుకున్నాడు, తెచ్చేసుకున్నాడు. మరి ఇప్పుడు సత్య సందేశంలో చివరి భాగం, మనమేమో లేఖనమే చదువుదాం. నాతో పాటు ఒక్కడుగు వెనక్కి రండి, సంతోషంగా ముగింపు మాటకి వెళ్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 2:12 అందరం తీసి పెట్టుకొని చదువుదాం. మనమేమో ఇజ్రాయేలుతో సహపౌరులం కాదు, పరదేశులమై ఉన్నాం, వాగ్దాన నిబంధన లేని వారమై ఉన్నాం, పరజనులమై ఉన్నాం, నిరీక్షణ లేని వారం, లోకమందు దేవుడే లేని వారం, అభిషక్తునికి దూరంగా ఉన్నవారం. అక్కడ పుట్టలేదు, బోలెడు ద్రవ్యం పెట్టను లేము, అక్కడ పుట్టను లేదు. సహస్రాధిపతి వలె బహుద్రవ్యం ఇచ్చి కొనను లేము. ఇది చూచాడు పరమ తండ్రి పరలోకం నుంచి. నేను గడతాను, డబ్బులు రండి అన్నాడు, నేను ఇస్తాను ద్రవ్యం రండి అన్నాడు. ఏంటి సిలువ? ఏంటి సిలువ? దూరస్తులకు, పరజనులకు, పరదేశులకు, దేవుడు లేని వారికి, నిబంధన లేని వారికి, వాగ్దానం లేని వారికి, ద్రవ్యం ఇవ్వలేని వానికి, అక్కడ పుట్టను లేని వానికి తండ్రి అయిన దేవుడు చెల్లించిన వెల. బహుద్రవ్యమిచ్చి సహస్రాధిపతి పౌరసత్వాన్ని కొన్నాడు. దీన మానవాళికి దైవరాజ్య పౌరసత్వాన్ని ఇవ్వడానికి తండ్రి అయిన దేవుడు 1=40 కొరడా దెబ్బల రూపంలో యేసు మీద కొరడా దెబ్బల ద్రవ్యం, యేసు మీద ముళ్ళ కిరీటం అనే ద్రవ్యం, యేసు చేతులలో మేకుల ద్రవ్యం, రక్తమోడుతున్న గాయాల ద్వారా స్రవిస్తున్న రక్తస్రావపు గాయాల రూపంలో
సర్వలోక సకల మానవాళికి ఒక్క పైసా కూడా అప్పు లేకుండా ద్రవ్యం చెల్లించాడు ఆయన. సిటిజన్షిప్ కోసం ప్రైస్ పే చేశాడు ఆయన. వీసా కోసం డబ్బులు కట్టాడు ఆయన. దైవరాజ్య ప్రవేశం కోసం ద్రవ్యం చెల్లించాడు ఆయన. పౌలు లాంటి వారు మేము అక్కడే పుట్టామంటారు. వారు యూదులు, ఇజ్రాయేలీలు, సహదాసులు, సహపౌరులు, దట్స్ ఫైన్. కానీ ద్రవ్యం చెల్లించలేని దూరస్తులు, ఈ రాత్రి వాక్యం వింటున్న శ్రేష్ఠ దేవుని బిడ్డలు, మనకు ద్రవ్యం చెల్లించాడు. మన పౌరసత్వానికి వెలవెచ్చించాడు. యేసు ఎందుకు సిలువ, యేసు ఎందుకు సిలువ త్యాగం చేయడం దేవుని చిత్తమైంది? లెసన్ నంబర్ 1 ఫెలోషిప్, లెసన్ నంబర్ 2 సన్షిప్, లెసన్ నంబర్ 3 సిటిజన్షిప్. పౌలు ఎప్పుడైతే రోమియుడని తెలిసిందో అందరూ అలర్ట్ అయిపోయారు, ఒళ్ళు దగ్గర పెట్టుకున్నారు. నీ పౌరసత్వం ఏదో నీకు తెలిస్తే ధైర్యం వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటండి మట్టి లోకం, ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. ఎండిపోయిన ఆకు రాపిడికి భయపడుతూ, ఎగిరే ఉడత ఊపులకు బయటపడుతూ, మన కళ్ళ ముందు వేగంగా పరుగుపెట్టే ఆకుమిడతలకు భయపడుతూ, దూరాన ఉండి కోరలు లేని నాగుల యొక్క బుసలకు భయపడుతూ కలత చెంది జీవించాల్సిన అవసరం లేదు. మన పౌరసత్వం అక్కడ పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే ఆయన అంటున్నాడు, మీ హృదయమును కలవడపడని యకుడి. యోహాను సువార్త 14:1 మీ హృదయమును కలవడపడని యకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నేను మీకోసం వెళ్ళి స్థలాన్ని సిద్ధం చేస్తున్నాను. పౌరసత్వాన్ని మనకివ్వడం కోసం యేసు సిలువనెక్కాడు. తల్లుంచుదాం, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన ఆలకించిన వారందరి కోసం వాక్య ధ్యానం హృదయాల్లో నిలిచి ఉండులాగున ఆత్మీయ తల్లి గారు ప్రార్థన చేస్తారు. తర్వాత ముగింపు పరిచయం నేను కొనసాగింప చేస్తాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, ఈ రాత్రి కాలం కొరకై మీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ ప్రార్థన మీరు ఆలకించుచున్నందుకై మీకు స్తుతులు చెల్లించుచున్నాను ప్రభువా. సిలువ ఎందుకు అనే అంశం ప్రభువా, ఈ 2 దినాల నుంచి మీరు మాతో మాట్లాడుచూ ఉన్నారు యేసయ్యా. అయ్యా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఎంత ప్రేమించావు నాయన మమ్ములను తండ్రి. అయ్యా, దేవునితో సహవాసము కొరకు ప్రభువా, మీతో సహవాసము కొరకు మీరు సిలువను పొందారు ప్రభువా. అలాగే నాయన కుమారత్వమును మేము మాకు ఇవ్వడానికి మీరు ప్రభువా సిలువ శ్రమలు పొందారు నాయన. యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. పౌరసత్వం ఇవ్వటానికి ప్రభువా, మా సిటిజన్షిప్ కొరకు ప్రభువా, మేము ఎలాంటి వారమంటే దేవా, నిబంధన లేని వారము నాయన, నిరీక్షణ లేని వారము ప్రభువా, దేవుడు లేని వారము నాయన, పరదేశీలము ప్రభువా. అట్టి మమ్మలను ప్రేమించి నాయన మాకు పౌరసత్వాన్ని మీరు అనుగ్రహించినందుకై అయ్యా మేమేమి చెల్లించగలము నాయన. ధన్యులము ప్రభా, భాగ్యవంతులము దేవా, నీకు స్తోత్రం. ఇంత గొప్ప మాటలు ప్రభా మీరు మాతో మాట్లాడారు నాయన. ఈ రాత్రి కాలంలో దేవా, మీరు సిలువ ఎందుకు ఎక్కారో ప్రభా, రక్తం ఎందుకు కార్చారో ప్రభా, ప్రతి బిడ్డకు అర్థమైనందుకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యాన్ని బిడ్డల హృదయంలో భద్రపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. దేవా, ఈ వాక్యమంతా ప్రభా, ఈ మాటలన్నీ నాయన మేము నీ రాజ్యానికి ప్రభా మీ స్తోత్రం నాయన. రోమలో పుట్టాడు ప్రభా పౌలు భక్తుడైతే దేవా నీకు స్తోత్రం. సహస్రాధిపతి అయితే ఎంతో ధనము వెచ్చించి కొనుక్కున్నాడు ప్రభా, మేమేమీ చేయలేదు నాయన. అయినా కూడా ప్రభా మీ కుమారుని మా కొరకు భూమి మీదకు పంపించావయ్యా, సిలువకు అప్పగించావయ్యా. సిలువ శ్రమలు ప్రభువా, ఓ రక్త దోహరలు తండ్రి, గాయాలు ప్రభువా, ఇవన్నీ పొందిన ఆయన మాకు నా తండ్రి మీ రాజ్యంలో మీతో కూడా పరలోక పట్టణంలో పునాదులు గల పట్టణంలో స్వామి మాకు నిత్యంగా నా తండ్రి గృహాలు కట్టబడి చేశారు ప్రభువా, ఏర్పాటు చేశారు నాయన. మాకు స్థానాన్ని మీరు ఇచ్చారు ప్రభా. అయ్యా, పౌరసత్వాన్ని మీరు ఇచ్చారు ప్రభువా, మీకు స్తోత్రం.
నాయన మావలే అనేక మంది నా ప్రభ అట్టి భాగ్యమును అట్టి అర్హతను లేకున్నా ఉన్నారు. ఈ రాత్రి కాలంలో వారిని జ్ఞాపకం చేస్తున్నానయ్యా. దయతో క్షమించి ప్రభ వారికి కూడా ప్రసాదించమని అడుగుతున్నాను. చాలా మంది ఉన్నారయ్యా, చాలా మంది ఉన్నారయ్యా. అయ్యా అయ్యా వారిని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మమ్మల్ని అయితే మీ రాజ్యానికి వారసులుగా చేసినందుకై, పౌరసత్వాన్ని మీ శిలువ ద్వారా మాకు ఇచ్చినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, దైవమా ఇంత గొప్ప మాటలను ప్రవ్వా అయ్యా మీ నోటికి నా తండ్రి బూరగా వాడుకున్న మీ దాసుల కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ రీతిగానే ఇంకా అనేక మంది ప్రజలకు అనేక ప్రాంతాల్లో అనేక ప్రదేశాల్లో సత్యవాక్యమును సరైన విధానములో విభజించి పెట్టడానికి కావలసిన కృపను, ఆధిక్యతను, అధికారమును, ఆరోగ్యమును, సామర్థ్యమును, ధైర్యమును సమస్తమును ప్రసాదించమని మీరు మాకిచ్చిన ఆ పౌరసత్వాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. సంఘమంతయు చెప్దాం ఆమేన్. వందలాది మందిగా న్యూ లైఫ్ శిలువ ధ్యానాల కార్యక్రమానికి హాజరవుతూ దివ్య దైవ ప్రసన్నతలో దేవుని కృపా సాన్నిధ్యానికి చేరువవుతూ దేవుని ప్రేమను మన్నన చేసుకుంటూ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని వృద్ధి పొందింప చేసుకుంటూ కృపలో కొనసాగుతున్న దేవుని ప్రజలను మీకు, అలాగే ఆన్లైన్ ద్వారా కార్యక్రమాలు వీక్షిస్తున్న మన ప్రియులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు, దైవాశీర్వాదాలు. మరలా కలుసుకుందాం.